వెనుకంజలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉంది. సో గెలుపోటముల్లో ఈక్వల్ గా తీసుకోవాలా, అప్పుడే గెలుపోటముల గురించి మాట్లాడుకోవాలి, కొంచెం టైం ఉంది. ఓకే 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 ఒక బ్రేకింగ్ 100 సీట్స్ దాటింది కూటమి ఆంధ్రప్రదేశ్ లో, సెంచరీ మార్క్ దాటింది. ఇన్క్లూడింగ్ జనసేన అండ్ బీజేపీ 101 స్థానాల్లో ఆధిక్యం ఉంది. వైఎస్ఆర్సీపీ 18 స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. సెంచరీ మార్క్ దాటింది. సో నువ్వు ఎక్కడి నుంచి చూసి చెప్తున్నావు? క్లియర్ కట్ గా కూటమి ముందడుగు వేస్తున్నాడు. సరే తెలంగాణ కూడా ఒకసారి చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 9 పార్లమెంట్ స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. బీజేపీ 6 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. సో కాంగ్రెస్ స్లోలీ అంటే ఇక్కడ నెక్ టు నెక్ నడుస్తుందని చెప్పి క్లియర్ గా అర్థం చేసుకోవాలి. నంబర్స్ కూడా ఉన్నాయి మనకి. వారణాసికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజయ్ రాయ్ లీడ్ లో ఉన్నారు. ఎంత 4089 ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. 18629 ఓట్ల ఆయన పోల్ అయితే ప్రస్తుతం సెకండ్ ప్లేస్ లో నరేంద్ర మోదీ ఉన్నారు. 14540 ఓట్లు మాత్రమే పోలే, విచ్ మీన్స్ 4800 వెనకంజలో ఉన్నారు నరేంద్ర మోదీ. దిస్ ఇస్ రియల్లీ సర్ప్రైజింగ్. సో రెండు పార్టీలకి మధ్య 4 కంట్రిబ్యూషన్ మరొక అప్డేట్. వాయనాడ్ అండ్ రాయ్బరేలీ 2 చోట్ల కూడా రాహుల్ గాంధీ లీడ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రధానమంత్రి మోదీ వెనకంజలో ఉంటే వారణాసిలో, ఆన్ ది అదర్ సైడ్ వాయనాడ్ అండ్ రాయ్బరేలీ 2 చోట్ల కూడా రాహుల్ గాంధీ లీడ్ లో ఉన్నారు. కోయంబత్తూరులో భారతీయ జనతా పార్టీ లీడ్ అవుతుంది. చాలా చతురులు ఎట్లాగైతే ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ ని ఓవర్వెల్మింగ్ గా చూసినాము, అంటే నిజంగా కూడా ట్రెండ్ డైరెక్షన్ అనేది నేషనల్ లెవెల్లో కూడా అట్లే కనపడుతుంది. అంటే అంత ఓటర్ మనసులో పట్టుకోవడం అంత ఈజీ కాదు. అంటే నేషనల్ లెవెల్లో చాలా 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 ఇది జరిగినాయి. అసలు ఎవరు ఊహించలేదు మోదీ వెనుకబడిపోవడం అనేటువంటి ఒక పెద్ద షాక్. లేదు, వారణాసి స్ట్రాంగ్ ఆర్ఎస్ఎస్ అడ్డా అయినప్పటికీ అక్కడ టైం అక్కడే స్పెండ్ చేసి రోడ్లు లేదు. బాగా నేను వారణాసి వచ్చాను. అద్భుతమైన డెవలప్మెంట్ చేశాను. డెవలప్మెంట్ చేసినా వెనుకబడి అంటే ప్రజలకు ఎక్కడో ఒక దగ్గర గ్యాప్ వస్తుంది అనేది మనం ఎక్స్పెక్ట్